హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెంటిక్ గర్ల్స్. ఈరోజైతే మేమందరం ఎటు వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే అందరం కలిసి ధర్మపూర్కి అయితే వచ్చాము. ఇక్కడ అలాగే కొబ్బరికాయలు తీసుకొని గంగ దగ్గరకు అయితే వెళ్ళాలి. మేమైతే ఇక్కడ కొబ్బరికాయలు తీసుకుంటున్నాము. శివరాత్రి ముందు కాబట్టి ఫస్ట్ వచ్చి ఇక్కడ గంగ దగ్గర స్నానాలు చేసి వెళ్తారు. నేనేమో వీడియో తీస్తున్నా, మా పెద్దమ్మ అనుకుంటుంది ఫోటో తీస్తున్నాను. ఇంకెంతసేపు ఫోటో తీయడం అని అంటుంది. గంగా స్నానం చేస్తున్నాం నేను మా అన్నయ్య. నాకైతే మొత్తం నోట్లోకి వెళ్ళినాయి వాటర్. నాకు ముందే వాటర్ అంటే చాలా భయం. ఇంకా మా పెద్దమ్మ లోపలికి వెళ్ళి వేయండి అంటుంది. గంగా స్నానం అయిపోయిన తర్వాత మనం గంగాదేవికి, శివునికి మనం కుంకుమ పసుపు అయితే వేసి మనం ఏమన్నా కోరికలు ఉంటే కోరుకోవాలి. ఫస్ట్ దేవునికి వేసిన తర్వాత మనం కూడా కుంకుమ పసుపు పెట్టుకోవాలి. అన్ని వాళ్ళు అదే వేస్తారు, కలుపుతారు. ఇప్పుడైతే అలా మమ్మీ పెద్దమ్మ కూడా పెట్టుకుంటున్నారు. ఒక నాకు పెట్టారు, తర్వాత అన్నకు పెద్ద నాన్నకు పెట్టి పెద్ద నాన్న అన్నయ్య కూడా ఇంకా వాళ్ళకున్న వాళ్ళ కోరికలు కూడా మొక్కుకుంటున్నారు గంగాదేవికి. ఇంకనైతే కొట్టలే కదా. ఇప్పుడు పెద్దమ్మ మమ్మ అయితే టెంకాయ కొట్టిన తర్వాత మళ్ళీ సూర్యదేవునికి గంగాదేవికి మొక్కుకుంటారు. స్వామివారి అద్దాల మండపంను దర్శించుకోవడానికి వెళ్తున్నాం. మేము బయట నుండి చూసినప్పుడు ఈ మండపం పెద్ద హాల్ లా కనిపించింది. లోపల వచ్చి చూస్తే ఇది జస్ట్ ఒక చిన్న రూమ్ లానే ఉంది. ఇందులో 4 వైపుల అద్దాలన్నీ అమర్చడం వలన ఇమేజ్ అనేది రిఫ్లెక్ట్ అయి పెద్ద హాల్ లా కనిపిస్తుంది. మధ్యలో స్వామివారి లక్ష్మీదేవిని ఉంచారు. ఈ మండపం వచ్చిన వాళ్ళందరూ ఉయ్యాల నూపి వెళ్తారు. ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంది, చూడండి మీరు కూడా. రండి అల్లుబండ. ఇది ఉగ్రరూప నరసింహస్వామి ఆలయంలో ఉంటుంది. ఇక్కడ 1 or 2 రూపీస్ పెట్టి నిలబడితే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఎప్పుడైనా మీరు వెళ్తే ట్రై చేయండి. గుళ్ళోనైతే ఫొటోస్ ఏమో లేవంట. మీరు జస్ట్ ఇక్కడ ఎవరు లేరని ఒక క్లిక్ చేసిన అంతే, చూడండి. దర్శనం అయిపోయాక బయటకు వచ్చి షాపింగ్ చేస్తున్నాం. గాజులు చూస్తున్నాం మమ్మీ వాళ్ళు, మేము. నేనైతే ఒక బ్యాంగిల్స్ తీసుకున్నా, చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు జెంటిక్ గర్ల్స్.